బ్యాక్ టు లైవ్ షో. గత కొద్ది రోజులుగా నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించిన వేడి ఎలా ఉందో రాజకీయంగా మనం చూస్తున్నాం. అసలే హై టెన్షన్ గా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ నిన్న ఒక హై డ్రామా చోటు చేసుకుంది. ఇద్దరు అభ్యర్థులకి సంబంధించి రెండు పార్టీలు నామినేషన్లు సరిగ్గా లేవంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం, ముందు వీళ్ళిద్దరూ పక్కన పెట్టి మిగతావన్నీ చెక్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పరిశీలించి మొత్తానికి చివరికి ఓకే అని తేల్చారు. ఇద్దరు అసలు ఒక టైంలో పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా వైసీపీ అభ్యర్థి అన్న స్థాయిలో నన్నంతా డ్రామా జరిగిన పరిస్థితి మనం చూసాం. అసలు గెలవడం అసాధ్యమని అధికార పక్షం కొత్త డ్రామాకు తెరలేపిందని ఇటు వైసీపీ ఆరోపిస్తూ ఉంటే, ఇటు తెలుగుదేశం పార్టీ ఏకంగా ఆయన డీజీపీనే కలిసి జగన్మోహన్ రెడ్డి అరాచకవాదని అసాంఘిక శక్తి అని ఫిర్యాదులు చేశారు. ఆయన కంట్రోల్ చేయాలన్నారు. ఇంకా భాష మనం చూస్తూనే ఉన్నాం, రకరకాల పదజాలాలు ఉపయోగించుకుంటున్న పరిస్థితి. అంటే ఒక్క ఎన్నిక కోసం ఎందుకు ఇటు అధికార ప్రతిపక్షాలు ఈ స్థాయికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నాయని ఒక సామాన్య ఓటరు లేకపోతే సామాన్య జనంలోంచి వస్తున్న దానికి సంబంధించి వాళ్ళ పార్టీలు ఏం చెప్తాయనేది చూద్దాం. మరోవైపు 3 నెలల్లో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 28 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, సాగునీటి ప్రాజెక్టులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 2019 పోలవరం ఎట్టి పరిస్థితులను కట్టితేరుతామని మరోసారి స్పష్టం చేశారు. సరే, విపక్షాలు అడ్డుకుంటున్నాయి అభివృద్ధిని అనే మాట ఎలాగో మరోసారి ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, జగన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. డీసీ గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, తెలుగుదేశం నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు నంద్యాల నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. కాసేపట్లో చల్సాని శ్రీనివాస్ కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, కృష్ణారావు గారు, నేను అన్నట్టుగా అంటే ఒకరినొకరు తిట్టుకోవడాలు, కాల్ చేయడాలు, కూల్ చేసుకోవడాలు, ఇంక సింహాలు, కుక్కలు, పురుగులు, రకరకాల భాష వింటున్నాం మనం. పదజాలం కొత్త కాకపోయినా మరీ స్థాయిని దిగజారు చేసుకుంటున్నారా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు అనుకుంటూ ఉంటే, నేను ఈ హైడ్రామా ఎలా చూడాలి అంటే, దాదాపుగా ఒక టైంలో అసలు అవుతుందా అవదా? గోవింద్ రెడ్డి గారు, ఎట్లా చూడాలని అంటే అసలు ఈ నామినేషన్ కి సంబంధించి ఇంత హైడ్రామా చేయాల్సిన అవసరం ఉందా? సరే, అధికార పక్షం చేసింది, మీరు కూడా బ్రహ్మానంద రెడ్డి మీద మీరు ఫిర్యాదులు చేశారు. అంటే న్యాచురల్ గా ఇది జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తామా అనేటువంటి విషయము. కానీ తెలుగుదేశం వాళ్ళు ఇదంతా కూడా చిన్న అంటే టెక్నికల్ మ్యాటర్ను పట్టుకొని ఎప్పుడు కూడా ఇట్లా జరగదు. ఆయనకు వాళ్ళ అడ్వకేట్ గారికి నోటరీ లేదు, నోటరీని ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ జరగలేదు, ఇది పనికిరాదు, ఇలాంటి టెక్నికల్ మ్యాటర్తో నిజానికి అక్కడ తెలుగుదేశం నేతలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ సభ అంటే క్రిక్కిరిసిన సభ. అంటే ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున జనాదరణ ఎప్పుడు జరగలేదు నంద్యాల. ఆ రోజు నేను కూడా సభలో ఉన్నాను. సో అది చూసిన తర్వాత తెలుగుదేశంలో ఉండేటువంటి నాయకులకు ఒక భయాందోళన మొదలైంది. ఇది ఏంటిది, ఇంత ఎక్కువ మంది వచ్చారు, మా చంద్రబాబు నాయుడు గారు వస్తే గిన అసలు ఆ సభ ఏమాత్రం అక్కడ ఏమీ అంత వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా వచ్చారు, మీరు అసలు మరీ తీసిపడేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అసలు ఎవరు రాలేదని. ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొంచెం గొప్ప వస్తారు, కానీ ఇంత ఎంతూజియాజం, ఇంత ఆనందోత్సాహంగా అంత పెద్ద ఎత్తున సభకు అక్కడ రాలేదు అనేటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ ప్రజలు కానీ మిగతా వాళ్ళకి, నేను ఆ సభ చూడలేదు కానీ బట్ చెప్పడం మాత్రము చాలా మంది అట్లే చెప్తూ ఉన్నారు, ఆయన సభ వాళ్ళు ఆశించినంత పెద్ద ఎత్తున రాలేదు. సో అసలు గెలుపు మీద పెద్దగా నమ్మకాలు లేక ఏదో రకంగా దీన్ని ఆపాలనుకుంటుందా అధికార పక్షం మీరు అంటుందని బట్టి, లేకపోతే అభ్యర్థిని మార్చాలనుకునే ప్రయత్నం చేసిందంటారు? అభ్యర్థిని మార్చాలి. మీ క్యాండిడేట్ కూడా ఎవరో ఒకరు నామినేషన్లు వేస్తూ ఉంటారు కదా పార్టీ తరఫు నుంచి. పార్టీ తరఫున ఊరికి ఎవరన్నా వాళ్ళు అంటే ఒక్కొక్కసారి అట్లా వేయడం గానీ అంటే ఇప్పుడు ఇంకా దానికి ఇంకా ఛాన్సే లేదు. ఇద్దరు అభ్యర్థులు నిన్న ఏమనుకుని ఉంటుంది బహుశా, మీరు ఏమనుకుంటున్నారు అధికార పక్షం ఎందుకు మీరు అన్న హైడ్రామాకి తెరదీసింది? అంటే ఇది ఇప్పుడు ఊరికే ఆ టెన్షన్ ఊరికే క్రియేట్ చేశారు తప్ప అందులో మీడియా క్రియేషన్ కూడా ఉంటుంది. యూజువల్ గా ఇట్లాంటివన్నీ కూడా రెండు అవతలు ఉంటే ఏదైనా టెక్నికల్ మ్యాటర్స్ లో ఈ డిఫెక్ట్స్ ఉంది చెప్పడం కానీ ఇదంతా కూడా అల్టిమేట్ గా అదంతా ఆమోదించారు. ఇంకా దానికి ఒక పెద్ద అది అంత ఆ టాపిక్ గురించి ఇంకా దాన్ని డిస్కస్ చేసిన ప్రాముఖ్యత కూడా ఆగి ఉంటే కనుక మరో రకంగా ఉండేది. మీరు అన్నట్టు మాణిక్యవరప్రసాద్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. రైట్, మాణిక్యవరప్రసాద్ గారు చెప్పండి, ఒక మాజీ మంత్రిగా మీరు గతంలో ప్రభుత్వం నడిపించారు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. ఒక ఎన్నికని చాలా సీరియస్ గా తీసుకోవడానికి ఎంత కారణం ఏంటంటే, ఒక ఎన్నిక ఏమన్నా ఓడిపోతే పరువు పోవడమో లేకపోతే ప్రాణం పోవడం అన్న స్థాయిలో జరగడం ఒక అంశం అయితే, నిన్న ఎంత హైడ్రామా ఎందుకు క్రియేట్ చేశారు? ఓడిపోతారని భయంతోనే చేశారనేది వైసీపీ మాట. ఋషి గారు నమస్కారం, అందరికి పెద్దలందరికీ కూడా నమస్కారం. గోవింద్ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ కూడా
అయితే ఈ సాధారణంగా బై ఎలక్షన్ అంటే 3 ఇయర్స్ తర్వాత మన రాష్ట్రంలో వస్తున్న ఒక మొట్టమొదటి ఎన్నిక. ఈ ఎన్నిక కాబట్టి మీడియా అటెన్షన్ బాగా ఉంది. కృష్ణ ఉంటుంది. దానివల్ల మీడియా అటెన్షను, ప్రజల అటెన్షను మొత్తం రాష్ట్రం కూడా చూస్తూ ఉంది. అందువల్ల ప్రతి సమస్యని కాస్త ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది సహజం. అదేవిధంగా నిన్న నామినేషన్ ప్రక్రియలో కూడా ప్రతిసారి జరిగే, మేము పోటీ చేసినప్పుడు కూడా అవతల పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ చేయటం, అవతల పార్టీ వాళ్ళ మీద మేము కూడా కొన్ని స్క్రూటినీ సమయంలో కొన్ని అబ్జెక్షన్ రేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్ ఎలక్షన్ అయితే అన్ని చోట్ల జరుగుతాయి కాబట్టి పెద్ద ఫోకస్ ఉండదు. నిన్న కూడా నంద్యాల కాబట్టి నంద్యాల బై ఎలక్షన్, దానికి ఉన్న ఫోకస్ వలన ఈ స్క్రూటినీ టైంలో వచ్చిన అబ్జెక్షన్స్ కి పెద్ద చర్చ జరిగింది. అంటే ఇట్ ఈస్ వెరీ యూజువల్, దానికేం పెద్ద చర్చ లేదు. తర్వాత గోవింద్ రెడ్డి గారు సభ గురించి, లేకపోతే ఆ సభ ఏ విధంగా సెల్ఫ్ గోల్ అయింది ఆ విషయం చెప్పడం లేదు ఆయన. తనకి నంద్యాల ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు, అభివృద్ధిని కాంక్షిస్తా ఉన్నారు. నంద్యాల ప్రజలకి గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన అభివృద్ధిని ఈరోజు ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది, చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్తా ఉంది. కాబట్టి అభివృద్ధి వైపు ప్రజలు మారుతా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ అభివృద్ధి కొనసాగించాలంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిస్తే బాగుంటుందనే వాస్తవాలను కూడా ప్రజల్లో, మిడిల్ క్లాస్ లో, ఎడ్యుకేటెడ్ లో వచ్చింది, మామూలుగా కామన్ మ్యాన్ లో కూడా వచ్చింది. చాలా అభివృద్ధిని చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలు ఇక రేపు జరగబోయేది టెక్నికల్ గా జరిగే ఎన్నిక కానీ దాదాపుగా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమైపోయింది. ఎట్లా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? 1200 కోట్ల అభివృద్ధి పనులు ప్రామిస్ చేశారనా, లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే పనులు ప్రారంభించేశారనా? అట్లే కాదండి, నేను ప్రజలు అంటే ఏ కారణం వల్ల అభివృద్ధికి వచ్చిందో అవన్నీ వచ్చి ఎలా వస్తున్నా ఒకటే గాని, ప్రజలైతే ఈ నంద్యాలలో ఈ 100 సంవత్సరాల్లో కూడా ఇలాంటి అభివృద్ధి జరగదు, ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి. ఈ కార్యక్రమాలు పూర్తి అవుతున్న ద్వారా మా నంద్యాల పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది, మా పేదరికంలో ఉన్నటువంటి మురికి వాడలని కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి నా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనందరం బలపడదామని యువకుమ్మడిగా ప్రజలు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకెళ్తున్నారు, అక్కడ మీటింగ్స్ జరుపుతా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేని ప్రాంతాల్లో కూడా మేము వెళ్తా ఉన్నాము, అక్కడ మాట్లాడుతా ఉన్నాము వాళ్ళతోటి. వాళ్ళందరూ కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఇస్తున్నందుకు బాబు గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం, మా నంద్యాల బాగుపడాలి. ఇంతవరకు వెనుకబడిపోయింది. గతంలో అంటే మాకేంటంటే ఎన్నికలంటే ఆ ఎన్నికల రోజు డబ్బులు పంచడం తప్పితే ప్రజల అభివృద్ధిని పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ రోజు అభివృద్ధి వైపు అధికార పార్టీ సభ్యుడు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, పాయింట్ నెంబర్ 1. సో ఎన్నికల నాడు మాత్రమే డబ్బులు పంచేవాళ్ళు గతంలో, ఎవరైనా మీరైనా లేకపోతే ప్రతిపక్షమైనా. ఈసారి అలా కాకుండా దాదాపు కొన్ని 100 కోట్ల అభివృద్ధి పనులు ప్రామిస్ చేశాము అని. దీని గురించి మాట్లాడదాం. ఒకసారి నేను కృష్ణారావు గారి అనాలిసిస్ తీసుకుంటాను. రైట్ సార్, అంటే అభివృద్ధి ఒక ఆస్పెక్ట్ అయితే వీళ్ళు మొత్తం చేస్తున్న కామెంట్లు కానివ్వండి, లేకపోతే ఇక్కడ గతంలో ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన మీద ఆరోపణ ఏంటంటే గతంలో సార్ ఋషి గారు ఒక మాట, గత ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీ అభ్యర్థి మీద ఆరోపణ ఏంటంటే ఎన్నికల టైంలో డబ్బులు పంచుతాడు, తర్వాత కనపడ్డాను అభివృద్ధి చేయడానికి. మీరు ఇవ్వలేదా డబ్బులు? ఎప్పుడు తెలుగుదేశం ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదా? రైట్ కృష్ణారావు గారు, ఎన్నికలు అయితే ఇంకా లేదు, ఇంకా ఇవ్వలేదు, ఇంకా టైం ఉందిలేండి. మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది లేదండి, చేస్తే గెలిచేవాళ్ళం కదా, మధ్య జరుగుతున్నటువంటి గెలిచేవాళ్ళం కదా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇంతకుముందు మనకు నందిగామ, తిరుపతి వాటిల్లో జరిగే ఏకగ్రీవంగా, ఆల్మోస్ట్ ఏకగ్రీవంగా అయ్యాయి. పేరు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన ప్రధాన ప్రత్యర్థులైన వైఎస్ఆర్పి, టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి, అంటే వాళ్ళు తలపడలేదు కాబట్టి ఆ ఎన్నికలు వేరు, ఇది వేరు. ఒకటి అధికారంలో ఉన్న పార్టీ దానికి ఏదో అభివృద్ధి 1200 కోట్లు ఈ పక్కన పెడితే, ఇవన్నీ ఏంటంటే హామీలు, వాళ్ళకి వీళ్ళకి నామినేషన్ మీద వర్కులు ఇవ్వడం, ఆ పనులు చేస్తాం ఈ పనులు చేస్తామని హామీలు గుప్పించడం తప్ప ఇప్పటికిప్పుడు ఈ 1200 కోట్లు ఆయన చెప్పేది ఏదైనా అయ్యేది వ్యవహారం కాదు. ఇక ఈ మిగిలిన 1.5 year లో కూడా పెద్దగా అవ్వదు. ఇది ఫలితాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏమిటంటే ప్రెస్టేజ్, ఈ ఉప ఎన్నిక ఇన్నేళ్ల తర్వాత జరుగుతోంది, ఇది అంతకుముందు ఆయన గెలిచిన సీటు ఇది, అది నిలబెట్టుకోవడం ఒకటి, నిలబెట్టుకున్న తర్వాత ప్రజలు వ్యతిరేకత ఇలా ఉంది అలా ఉందని చెప్పుకోవడానికి 2019 ఎన్నికల నాటికి ఒక విశ్వాసాన్ని కలిగించడానికి ఇది పనికొస్తుంది. ఓకే, వాళ్ళు గెలిపితే ఏమవుతుందంటే ఇక ఇలా వైఎస్ఆర్ సీటు కూడా గెలుచుకున్నాం, మాకు ఎదురే లేదని చెప్పుకోవడానికి తెలుగుదేశం బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి అంత మీటింగు వ్యవహారం అంత బ్రహ్మాండంగా మాట్లాడినా చివరిలో కాల్ చేయాలి గీల్ చేయాలి ముఖ్యమంత్రిని అనే మాట అది ఆయనకి బూమరంగా అయింది. అది అందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఓకే, అది శుభ్రంగా తెలుగుదేశం వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలాగే రోజా గారు మాట్లాడింది ఆ ఎమ్మెల్యే కట్టు బూటు చీర కట్టు దాని గురించి అది మాట్లాడింది కూడా, అది కూడా కొంచెం వివాదాస్పదం అయింది. వీళ్ళేంటంటే అవి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా, ఇంకోటి అవి ఇవి మాటలు దొరలడం నోటు దోల వ్యవహారం అనేది మీటింగుల్లో కొంచెం తగ్గించుకోవాలి. అది ఎన్నిసార్లు గతంలో అయినా కూడా ఈ జనాన్ని చూసో ఇంకోటో రెచ్చిపోయి ఏదో ఒక 4 మాటలు అంటే తప్ప మనకేం రావన్నట్టుగా ఉంది. ఒకటేంటంటే ఇవన్నీ ఒక పక్కన ఎత్తు రాజకీయంగా జనాలు ఎవరి వైపు ఉన్నారు ఏమిటనేది ఒకటి, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి రూలింగ్ పార్టీకి బై ఎలక్షన్ కొంత అడ్వాంటేజ్ ఉంటాయి. బికాస్ స్టాఫ్ అందరూ కూడా జనరల్ ఎలక్షన్లో అంటే ఒకలా పనిచేస్తారు, బై ఎలక్షన్లో ఇంకోలా చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ ఇదే ఆఫీసర్లు ఇక్కడే పనిచేయాలి కాబట్టి కొంత అన్ని రకాలుగా అన్ని చూసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి బాగా సమాచారం వీళ్ళు 100 వాళ్ళు 150 కోట్ల దాకా ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్కి మద్యం మందు ఇవన్నీ ఈ వ్యవహారాలన్నింటికి కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున దాదాపుగా 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కేవలం ఒక ఉప ఎన్నికకి ఒక అసెంబ్లీ ఎన్నిక అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఏమిటనేది, ఉన్న ఓటర్లు ఎంత, వీళ్ళు పంచే వ్యవహారం ఏంటి, ఇదంతా కూడా. ఇది మరి ఇది ఏమి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చూస్తున్నారో ఏందో, ఏ నిఘా బృందాలు ఏం పనిచేస్తున్నారో తెలియదు. కానీ ఇంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈయనకి విశ్వాసం కలగడం కోసం ఈయన, వాళ్ళేమో ప్రతిపక్షం ఏం లేదని చెప్పుకోవడం కోసం వాళ్ళ ప్రెస్టేజ్ కోసం తప్ప ఇప్పుడు గెలిచి 1.5 yearలో ఒరిగేది లేదు. మళ్ళీ జనరల్ ఎలక్షన్లో జరుగుతుంది. ఈ మాటలు ఈ వ్యవహారం ఇప్పుడు మంత్రులందరూ మోహరించడం, కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ తీసుకెళ్లి అక్కడ పెట్టి అవి చేస్తాం, ఒక్కో వార్డు కోసం సందుకు ఒకరిని ఇన్ఛార్జి పెట్టి ఇలా వాళ్ళు తీసుకుంటున్నారు ప్రెస్టేజ్గా. ఇది ఇప్పటి వరకు జరుగుతున్న ఎలక్షనీరింగ్ ఇందాక మీరు మొదట్లో చెప్పినట్టుగా ఇది ఆ మాటలు ఏమిటి, ఆ కథ ఏంది, వీళ్ళు వాళ్ళు తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, నీకేముందన్నాం వాళ్ళు నీకేముందన్నాం, ఈ కంప్లైంట్లు ఇచ్చుకోవడం. ఇది నిన్న మరీ ఏంటంటే స్క్రూటినీ అంటే రిటర్నింగ్ ఆఫీసరు ఇది అథారిటీ. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ అనే వ్యక్తి ఎవరు నామినేషన్లు స్క్రూటినీ రోజునే అందరు అభ్యర్థుల తరపున వాళ్ళు కానీ వాళ్ళ న్యాయవాదులు కానీ హాజరవుతారు. అది గోవిందరెడ్డి గారికి కూడా తెలుసు. ఈ స్క్రూటినీ జరిగే టైంలో జరిగినప్పుడు ఏంటంటే ఏవైనా అవకాశం ఉందా అని ఇద్దరు ప్రయత్నిస్తారు. అంటే నామినేషన్ ఆదిలోనే హంసబాద్లాగా స్క్రూటినీలోనే ఎత్తిపోతే మనకి అడ్వాంటేజ్ కదా అనేది అనుకుంటారు అందరూ. సో అక్కడ ఈ ఏదో రామ తులసి రెడ్డి అనే ఆయన ఇచ్చిన చెల్లదు అట్లా ఇట్లా అని కొన్ని మాటలు అవి వచ్చాయి. చివరికి అల్టిమేట్గా ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇద్దరిది కంప్లైంట్, ఇద్దరు అలౌ చేస్తున్నాం అని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పినట్టున్నాడు. సో ఆ ఇష్యూ ఇది క్లోజ్ ఉన్నాం. ఇవాళ నుంచి మళ్ళీ విత్ డ్రాయల్స్ ఇంకో 2-3 రోజులు టైం ఉంటుంది. బహుశా ఈ నాన్ సీరియస్ క్యాండిడేట్ని ఇద్దరిని ఉంచుకోవాలా లేదా అనేది వీళ్ళు కూడా తెలుసుకుంటారు. వీళ్ళే కొందరు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వచ్చే ఎలక్షన్ ఏజెంట్స్ వ్యవహారం పోలింగ్ బూత్లో వాటిల్లో వీటిని పెట్టుకోవడానికి దానికి ఇండిపెండెంట్లను వాళ్ళని కూడా కొంత సహకారం తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళ తరపున వాళ్ళకు వచ్చే సెక్యూరిటీ కూడా వీళ్ళు తీసుకునేవో ఇలాంటి కార్యక్రమాలకు ఉంటాయి. అలా కాకుండా మామూలుగా నాన్ సీరియస్ ఎవరైనా వేస్తే వాళ్ళని విత్డ్రా చేయడానికి కూడా ఏదో ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ఈ ఇందులో ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేకపోతే ప్రతిపక్షానికి అనుకూలత ఉందా, ఇది ఏమిటనేది అది ఎలాగో అల్టిమేట్ గా పీపుల్ విల్ డిసైడ్. బ్రహ్మాండంగా జనం వచ్చారు, అదే పెద్ద రిప్రజెంట్ అదే చెప్పేస్తున్నారు. ప్రామాణికం కాదు కదా. నేను ఎప్పుడో ఏలూరులో విజయభాస్కర్ రెడ్డి గారి మీటింగ్ చూశారు. అది ఇంతవరకు కని విని అరగల. ఆ తర్వాత విజయవాడలో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెద్ద మీటింగ్ జరిగింది. చేస్తే 10 లక్షల మంది జనం వస్తే జిల్లాకు 1 సీట్ వచ్చింది, 10 సీట్లు వచ్చాయి కోస్తా జిల్లాలో మొత్తం ఆ రోజు అప్పుడు 1994లో. సో ఇది ప్రామాణికం కాదు. ఈ జనాలు వ్యవహారం ఎలక్షనీరింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎలక్షనీరింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం సిద్ధహస్తుడు. ఐ థింక్ గోవిందరెడ్డి గారు కూడా దాన్ని ఏకీపిస్తారనుకుంటా. ఎక్కడ మేనేజ్మెంట్ చేయాలి కదా. అసలు పోలింగ్, జనాలను తరలించడం, ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టడం, వాళ్ళకి ఎలా ప్రలోభపరచడాలో ఏ కార్యక్రమాలు అయితే అది అనుకూలం అవ్వచ్చు. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ఆ మేనేజ్మెంట్ అనేది చాలా ఇట్స్ నాట్, అది మామూలుగా మాటల్లో చెప్పే వ్యవహారం కాదు. అది చాలా పకడ్బందీగా చేయాల్సింది.
అది ఆయన అంత సిద్ధహస్తుడు కాబట్టి వీళ్ళు రెడీగా ఉంటారు, వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసేది. బట్ ఒకటి ఇది ఇప్పుడుతో ఇలాగే స్క్రూటినీ రోజునే ఇలా మొదలైతే అంటారు చూసారా, కాపురం చేసే వ్యవహారం కాలుగోలు నాటేదో ఇదైనట్టుగా ఇప్పుడు డెఫినెట్ గా ఈ స్క్రూటినీ రోజున ఇలా అయింది కాబట్టి ఇవాళ నుంచి చాలా దారుణానికి ఇంకా పిచ్చి బాగా పిచ్చి ముదురుతుంది. వీళ్ళకే పిచ్చి ఉంది, మొత్తం పిచ్చి కూడా బాగా ముదిరే అవకాశం కనిపిస్తుంది. రైట్. అంటే గోవింద్ రెడ్డి గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు నాకు తెలిస్తే ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా అనిపిస్తుంది నంద్యాల ఉప ఎన్నికలో అధికార పక్షం విపక్షం మీరు చేసుకుంటున్న కామెంట్స్. అంటే ప్రజలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అంటే మీరు వాళ్ళని అంటున్న మాటలు కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని అంటున్న మాటలు కానివ్వండి, లేదా అలవాటు పడిపోయారు అనుకుంటున్నారా యాక్చువల్ గా? నిజానికి వారు అంటే అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది, ఇన్ని వందల కోట్లు అన్ని వందల కోట్లు అంటున్నారు కదా సార్. అంటే ఒక రోడ్డు ఉంది ఆ టౌన్ లో, ఆ రోడ్డు చాలా ఇరుకైనటువంటి రోడ్డు. అది ఎప్పుడో 3 ఏళ్ల కింద, చాలా సంవత్సరాల కింద. ఎందుకంటే నంద్యాల కొంచెం కమర్షియల్ గా ఒక మంచి టౌన్, చుట్టుపక్కల వ్యవసాయదారులు, కొంచెం మంచి రిచ్ ఇరిగేటెడ్ ఏరియా కాబట్టి అది చాలా ఇరుకైనటువంటి ప్రాంతం. అది ఎప్పుడో డెవలప్ చేయాల్సినటువంటి రోడ్డు అది. అది హడావిడిగా ఇప్పుడంతా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల కోసం ఆయన ఇప్పుడు 3-4 ఏళ్ల తర్వాత, ఇంతకు ముందు కూడా భూమానాగిరెడ్డి గారు చాలా సార్లు అసలు ఇక్కడ ఏముంది అని చెప్పి. ఇంకొకటి ఒక బ్రిడ్జ్ ఉండేది. యాక్చువల్లీ మేము ఎప్పుడు కూడా హైదరాబాద్ నుంచి మనం కర్నూలు నుంచి మైదుకూరు పోతూ ఉంటే ఫ్లైఓవర్ ఉండేది. ఆ ఫ్లైఓవర్ కనీసము 1.5 సంవత్సరం అయింది దానికి అప్రోచ్ ఉంటే అది ఎప్పుడు దానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. మా కార్ అక్కడి నుంచి ఆడికి పోవాలంటే కన్నా 20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు అట్లాంటిది కూడా మీరు అంటే ఏ పని చేయకుండా జస్ట్ ఎన్నికలను పెట్టుకొని అదేదో 2-3 పనులు హడావిడిగా చేస్తూ మీ వాళ్ళందరికీ కాదు కనీసం ఎన్నిక వచ్చింది కాబట్టి అన్న పనులు అవుతున్నాయి అనుకుంటారా ప్రజలు? పోనా పనులు చేస్తున్న కృతజ్ఞతతో అధికార పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉందా? లేకపోతే మీరు 2 ఏళ్ల ముందే అప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినట్టు చాలా అధికార పార్టీ విమర్శిస్తున్నట్టు చాలా హామీలు ఇచ్చారు ఆయన. ఒక జిల్లా చేస్తానని, వ్యవసాయ పరిస్థితి చేస్తానని, మోడల్ సిటీ చేస్తానని మీరు చేశారు కదా. మీరు మేము ఇది జనరల్ గా మాట్లాడాము. అంటే ప్రతి పార్లమెంటరీ సెగ్మెంట్ కూడా ఒక జిల్లా చేస్తామన్నాం. సో దాంట్లో ఇది నేచురల్ గా ఇది ఒకటి అవుతుందని సందర్భంగా చెప్పడం మీరు తాయిలాలు ఇచ్చినట్టే. ఇప్పుడు వాళ్ళని కూడా అనడానికి ఏముంది? అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పనులు చేస్తున్నారు, మీరు చేయలేరు కాబట్టి రేపు చేస్తాం. చేసేది ముందే కొంచెమైనా చేసింటే చిన్న పనులు కూడా చేయకుండా కేవలం ఎన్నికల టైంలో మాత్రమే ఇలాంటి హామీలు ఇచ్చి హడావిడిగా కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అక్కడ కూడా మళ్ళీ మీ తెలుగుదేశం కార్యకర్తలకే అవంతా నామినేషన్ పద్ధతిలో మళ్ళా వర్కులు ఇచ్చేటువంటి తతంగం అంతా జరుగుతూ ఉంది అక్కడ. సరే దాంట్లో కూడా ఎంతెంత డబ్బులు వస్తాయో ఇదంతా కూడా మళ్ళీ డైవర్ట్ చేస్తారు మళ్ళీ ఎన్నికలకు. ఇది ఏది ఆ టౌన్ ను డెవలప్ చేద్దామని కాదు, ఇది ఏదో ఒక విధంగా ఈ డబ్బును మళ్ళీ డంప్ చేయాలి, అది ఎన్నికలకు వాడుకోవాలి. మీరు ఎంత ఖర్చు? 50 కోట్ల? మా దగ్గర ఏముందండి, 50 కోట్లు కాదు కానీ 4 కోట్లు కానీ మా దగ్గర వాళ్ళ దగ్గర ఉండే డబ్బు మేము ఎవరైనా మా కార్యకర్త ఇప్పుడు అక్కడ జరుగుతా ఉంది. వాస్తవంగా నేను ఒక 1-2 వార్డులు నేను కూడా అక్కడ నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. సో అక్కడ జరిగేది ఏంటంటే ఒక నాయకుని మేమంతా కూడా అతనితో తిరుగుతూ ఉంటే ఆయన తీసుకుపోతారు. వాళ్ళు తీసుకుపోయేసి ఇదో నీకు 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, నీకేం కావాలా, ఎదురు వాళ్ళు టీడీపీ వాళ్ళు మా వాళ్ళను. సో ఆ విధంగా తీసుకుపోవడము, మళ్ళీ వాళ్ళకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి తాయిలాలు ఇచ్చేయడం. అంటే వాళ్ళ స్థాయిలో మీరు ఖర్చు పెట్టలేకపోయినా మీదంటూ కూడా ఒక స్థాయి ఉంటుంది కదా ఖర్చుకి. ఇప్పుడు ఏమి అంతవరకు ఇంకా అంటే మేము జనాల కోసం వెళ్తున్నాము, జనాలకు చెప్తున్నాము ఏ విధంగా ఉంది. ఇది నిజంగా వైసీపీ సీట్ అది. సో మాకు నిజానికి వాళ్ళు సీటు వదిలిపెట్టాలా, అది కాదన్నారు. ఎన్నిక జరుగుతా ఉంది, మేము గెలుస్తాము, ప్రజలు చూస్తున్నారు. అడిగిన ప్రశ్నకు మీరు చెప్పలేదు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్న పొలిటికల్ సినిమాని అసలు ఏమనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు రాజకీయ పార్టీలుగా? ఖచ్చితంగా ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారుగా ఆయన కూడా అక్కడ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. అట్లా కదా మీరు తిట్టుకోవడాలు, ఒకళ్ళొకళ్ళు దాదాపు పని చేయడం, దాని గురించి ఏమనుకుంటున్నారని అడుగుతాను. ఎక్కడ అది ఇప్పుడు సహజం. అది మామూలు ఒక మీటింగ్ లో, ఒక ఎన్నికల్లో ఏదో ఒక మాట అంటాము, 4 మాటలు మాట్లాడతాము, వాళ్ళు అంటారు, మేమంటాము. ఇదంతా కూడా పెద్ద సీరియస్ గా ప్రజలు పట్టించుకోవట్లేదు అనుకో. ప్రజలు సీరియస్ గా అట్లా పట్టించుకునే దానికి ఏమో. మాణిక్యవర ప్రసాద్ గారు, మీ సహచార మంత్రి గతంలో నిన్న మాట్లాడుతూ కర్నూలు విషయం ఏమైంది, హామీలు 20-25 చెప్పారు మొన్నటి ఎన్నికల్లో, మరి దాని సంగతి ఏమైంది వదిలిపెట్టేశారు, రేపు నంద్యాల కూడా అంతే అవుతుందా అన్న ప్రశ్నలు ఏమన్నారు. తర్వాత ఈ డబ్బుల వ్యవహారం ఏంటి? 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల, ఎంత అధికార పార్టీ లెక్క?
ఋషి గారు ఎంత బై ఎలక్షన్స్ కాబట్టి ఈ ప్రచారం జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి నేను 3-4 డేస్ అయింది వచ్చి, అలాంటి వాతావరణం ఏం లేదు ఋషి గారు. ఏదన్నా మీరంతా వాచ్ చేయొచ్చు, మీ మీడియా ఉంది, కేజే రావు గారు లాంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు, నిఘా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళని అడిగితే మీరు తెలుసుకోవచ్చు. జనరల్ గా ఎన్నికలనగానే అధికార పార్టీ డబ్బులు పెడుతుంది, అవతల శిల్పమ్మ 100 కోట్లు ఆయన పెడతాడని ఇట్లాంటి ప్రచారం నడుస్తూ ఉందండి. యాక్చువల్ రియల్లీ నేను చెప్తున్నాను, మరి అలాంటి వాతావరణం ఇంకా లేదు. ఇంకా మీరు ప్రచారం మీరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అనుకునే విధంగా అయితే మాత్రం ఇక్కడ లేదు. ఇక్కడ చాలా ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రచారంలో ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కాల్చి చంపుతానని అనే మాట రైట్. వరప్రసాద్ గారితో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం లైవ్ షోలో. బ్రేక్ తర్వాత అంటే అవతల పార్టీ వాళ్ళ ప్రచారంలో ఏ డ్రెస్సులు వేసుకోవాలో కూడా విపక్షం వాళ్ళు చెప్పుకోవాలా, లేకపోతే ఒక రాఖీకి ఒక ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తే మహిళలకి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఎందుకు వివాదం చేస్తోంది? ఈ అంశాలు మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.